లడ్డూలు తయారు చేయడానికి ఇన్ని లక్షల కేజీల గీ కొన్నామని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంఘటనపై ఇదివరకు కూడా నేను ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే కొందరు వ్యక్తుల్ని నా పిఏలని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో నేను క్లారిఫై చేసినా కూడా వాటి అన్నిటిపై స్పష్టత వచ్చే విధంగా న్యాయస్థానాన్ని మళ్ళా ఆశ్రయించే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ దుష్ప్రచారం చేసినందుకు క్షమాపణ అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. స్వామివారే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్ చేశారో స్వామివారే చూసుకుంటారు. స్వామివారి ఏ దగ్గర అపచారం జరిగితే వాళ్లే చెప్పారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమి అపచారం జరిగినా అది ఊరకపోదు అని. దాన్ని నేను ఇంకా బాగా నమ్ముతా. వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఈరోజు ఈ విధమైన ఎంక్వైరీలో ఈ విధంగా వచ్చిందని కూడా నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కూడా ఎంతో మంది భక్తులు విచారానికి లోనయ్యి స్వామివారి ప్రసాదాల్లో జంతుకోవు కలిపారని వైసీపీ ప్రభుత్వంపై నెపం మోపటం చూసి దానిపై వస్తున్న విమర్శను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని నేను సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ కామెంట్ చేసినాక, చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్ చేసినాక సిట్ వేయటం జరిగింది. మాకు వాళ్ళు చేసే స్టేట్ గవర్నమెంట్ చేసే సిట్పై విచారణపై మాకు నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టుని ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టుని నేను వెళ్ళాను. నాతో పాటు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఇంకొక సోషల్ యాక్టివిస్టులు, ఇంకొక 2-3 హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్టు రాకముందే ఇట్లా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న పెద్దలు ఈ విధంగా కామెంట్ చేయటం మంచిది కాదు అని కామెంట్ చేస్తూ, తిరుపతి లడ్డూ విషయం ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా దీనిపై కామెంట్ చేయకూడదని జరిగింది. దేశంలో కూడా ఎంతోమంది భక్తులు సరే ఇప్పుడు ఫైనల్గా ఆ రోజు సిట్ అపాయింట్ చేసింది 2 అంశాలపై. 2024 జూలైలో సప్లై చేసిన ఘీలో జంతు కొవ్వు ఉందా, లేకపోతే ఆ ఘీ కల్తీ అయి ఘీయా, లేదా జంతు కొవ్వు కల్తీ అయిందా అనేది నిర్ధారణ చేయాలని. ఒకవేళ జంతు కొవ్వు కలిసి ఆ ఘీని, ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ, లడ్లు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయాలని చెప్పి సిట్టు ప్రధానంగా పేర్కొంది. కానీ నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సిట్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన ఘీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన ఘీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ ఘీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ నేను దీనిపై గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ చాలా నానా రకాలుగా వైసీపీ ప్రభుత్వంపై, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై, నాపై కల్తీ నెయ్యికి మేము అవినీతికి పాల్పడ్డామని,
ఇన్ని లక్షల కోట్ల లడ్డూలు తయారు చేయడానికి ఇన్ని లక్షల కేజీల గీ కొన్నామని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంఘటనపై ఇదివరకు కూడా నేను ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే కొందరు వ్యక్తుల్ని నా పిఏలని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో నేను క్లారిఫై చేసినా కూడా వాటన్నిటిపై స్పష్టత వచ్చే విధంగా న్యాయస్థానాన్ని మళ్ళా ఆశ్రయించే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, ఈ దుష్ప్రచారం చేసినందుకు క్షమాపణ అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. స్వామివారే తప్పకుండా ఎవరైతే ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్ చేశారో స్వామివారే చూసుకుంటారు. స్వామివారి ఏ దగ్గర అపచారం జరిగితే వాళ్లే చెప్పారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమి అపచారం జరిగినా అది ఊరకపోదు అని. దాన్ని నేను ఇంకా బాగా నమ్ముతా. వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఈరోజు ఈ విధమైన ఎంక్వైరీలో ఈ విధంగా వచ్చిందని కూడా నేను గట్టిగా భావిస్తూ ఉన్నా.